ప్రభువునందు ప్రియులారా, దేవుని మాట ఇలాగ నా జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరు పరిశుద్ధులగుటకే పిలువబడితిరి కానీ అపవిత్రులుగా ఉంటకు పిలువబడలేదని ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు దశలోనులకు జ్ఞాపకం చేశారు. నిజమే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి. ఎందుకనంటే దేవుని సన్నిధిని అనుభవించేటప్పుడు పరిశుద్ధులముగా ఉంటేనే మనము బ్రతకగలుగుతాం. అందుకే చూడండి, దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగి వస్తూ ఉండినప్పుడు ఆయన రాక ముందుగా మోషేకు జ్ఞాపకం చేశాడు. నీవు వెళ్ళి ఇశ్రాయేలీలకు ఇలాగ జ్ఞాపకం చేయము, వారిని తమను తాము పరిశుద్ధపరచుకొనుము అని జ్ఞాపకం చేయగా ఇశ్రాయేలు ప్రజలు మరి 3 దినములుగా దేవుని సన్నిధిని అనుభవించడానికి తమను తాము పరిశుద్ధపరుచుకున్నారు. ఎలాగనగా వస్త్రములను శుద్ధి చేసుకున్నారు, అలాగుననే స్నానమాచారాలు ఆచరించారు. అలాగుననే ఏ మనుషులు కూడా తమ స్త్రీల దగ్గరికి చేరకుండా తమను తాము పరిశుద్ధపరుచుకున్నారు. కనుక ఏ విధమైనటువంటి పరిశుద్ధత దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలని దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనలను అలాగున నడిపించును గాక.